తాను కులం కార్డుతో రాజకీయాలు చేయలేదని భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలు చేయను అంటున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కులం ఇంటి గడప లోపలే ఆగిపోవాలన్నది తన విధానం అన్నారు. ఇంకా ఇప్పుడు మీరు వైసీపీ అనగానే మీరు ఏమనుకుంటారు? ఒక సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదు అది, ఒక వర్గానికి చెందించిన గుంపు అది. వాళ్ళు దేనైనా వాడతారు, వాళ్ళు కులాన్ని వాడచ్చు, మతాన్ని వాడచ్చు, లేదా ఇంకా రకరకాలు వాడచ్చు. మీరు చూడండి, మనల్ని తిట్టే మీరు ఇదే వేదిక పైన చెప్తున్నా, గతంలో వైసీపీకి పనిచేసిన నాయకులు కూడా వేదిక పైన ఉన్నారు. బాలినేని గారు కానీ, సామినేని గారు కానీ. వీళ్ళు ఎప్పుడన్నా ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మనల్ని దిగజారిపోయి తిట్టిన దాఖలాలు మీరు విన్నారా ఎప్పుడన్నా? ఇప్పుడు మీరు వైసీపీ అంటే ఓ సామాజిక వర్గానికి చెందిన గ్రూప్ కాదని, అదొక వర్గానికి చెందిన గ్రూప్ అంటున్నారు పవన్. వాళ్ళు దేనినైనా వివాదం చేస్తారని అన్నారు. తీసుకుని పవన్ కళ్యాణ్ నుంచి కులాల గురించి తెగ మాట్లాడతాడు అందరినీ అంటే నేను చెప్పాను, నేను ఎప్పుడు కులం కార్డు తీసుకుని నేను ఎప్పుడు పాలిటిక్స్ చేయను కూడా భవిష్యత్తులో. నేను రాష్ట్రం బాగుండాలి లేదా దేశం బాగుండాలి, మానవత్వం చచ్చిపోకూడదు, ఈ మూడింటి మీదే ఉంటుంది. కులం ఎప్పుడు కూడా ఇంటి గడప లోపల ఆగిపోవాలి, నేను కోరుకునేది అదే. గడప దాటామా మన సంస్కృతి, మన భాష, మన ధర్మాలు అవి బాధ్యత అవ్వాలి. ఇంకొక 10 అడుగులు వేసామా మానవత్వం, దేశమే గుర్తుకుండాలి. ఇవి తప్ప నాకు కులాలని గురించి మాట్లాడడం, వీటి గురించి మాట్లాడడం ఎందుకు మాట్లాడతానంటే, మిగతా వాళ్ళు స్థాయి తగ్గిపోయి దిగజారుడుతనంగా ఇంకా మాట్లాడటం ప్రారంభించిన తర్వాత కరెక్ట్ చేయాలనిపించింది.